అన్నమయ్య జిల్లాలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో జనసేన క్రియాశీల పాత్ర పోషిస్తున్న రామదాస్ చౌదరి తెలిపారు. 5 జిల్లాల జనసేన నాయకులతో కలిసి నేడు జిల్లా కలెక్టర్ డీఎస్పీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఇన్ఛార్జీలుగా ఈ 5 నియోజకవర్గాలకు చెందిన మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి ప్రజలకి, జనసేన క్యాడర్కి ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఆ సమస్య అదేదైనా వ్యక్తిగత సమస్య అంటే వ్యక్తిగతంగా మేము వెళ్ళి మా కుటుంబ సభ్యుల్లాగా మేము ఆదుకుంటాము. ఈ గ్రామాల్లో కానీ, వాళ్ళ మండలాల్లో కానీ, వాళ్ళ మున్సిపాలిటీ వార్డులో కానీ ఏదైనా ప్రజా సమస్యలు ఏదైనా వస్తే మేమందరం కూడా ఐకమత్యంగా నిలబడి, ఎందుకంటే ఒకరొక్కరే పోరాటం చేయడం కన్నా, ఒకరొక్కరే ప్రయత్నం చేయడం కన్నా ఏ సమస్య వచ్చినా కూడా మేము 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాకు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి దక్కాల్సిన గౌరవం కానీ, జనసేన పార్టీకి దక్కాల్సిన వాటా అంటే అది పదవుల రూపేణా కావచ్చు, అభివృద్ధి పనుల్లో కావచ్చు, ఏదైనా కూడా మా జనసేన పార్టీకి రావాల్సిన వాటా కోసం మేమంతా కూడా దినేష్ గారు, వినా గారు, రాజు గారు మేమంతా ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తామని. రైతు సమస్య వచ్చినా, కార్యకర్తల సమస్య వచ్చినా, లేదంటే మదనపల్లి ప్రజల సమస్య వచ్చినా, లేదంటే ఈ జిల్లాలో ఏ యువత సమస్య వచ్చినా కూడా మేమందరూ ఏకతాటి కింద వెళ్లి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎందుకు ముందు చిత్తూరు పిల్లల లేదంటే రాయచోటి పిల్లల, ఇప్పుడు మదనపల్లిలోనే ఉంది కాబట్టి 5 నిమిషాలు అన్న సమయాన్ని ఉంటే అన్న వెళ్ళగలుగుతాడు, మేము సమయాన్ని ఉంటే మేము వెళ్ళగలుగుతాము. ఏ సమస్య వచ్చినా కూడా కూటమి ప్రభుత్వంలో ప్రజలకి, మనకి, కార్యకర్తలకు ఎవరికైనా కూడా సమస్యలే కాదు, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ కూడా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మా పంచాయతీలో పాస్ పుస్తకాల పంపిణీ విషయంలో కూడా నేను ఎన్నో విషయాలు చర్చించినాను. ఇంతకుముందు చేసిన సర్వేలో చాలా తప్పులు ఉన్నాయి. ఎల్పిఎం జాయింట్ ఎల్పిఎం మెంబర్స్ ఇచ్చినారు. ఒక పాస్బుక్ ఇచ్చి ఇంకో పాస్బుక్ లో ఉన్న ఎల్పిఎం మెంబర్ కూడా ఒకరికే ఇచ్చినారు. కాబట్టి అవంతా సవరణ చేయాల్సిన బాధ్యత ఉంది కలెక్టర్ గారిని చెప్పడం జరిగింది. రైతు సమస్య వచ్చినా, కార్యకర్తల సమస్య వచ్చినా, లేదంటే మదనపల్లి ప్రజల సమస్య వచ్చినా, లేదంటే ఈ జిల్లా ఖచ్చితంగా ఈ 5 నియోజకవర్గాలు అందరము ఏకదాటిగా ఉండి మా పెద్ద దిక్కున ఉన్న దాసనతో కలుపుతూ ఆయన అడుగుజాడల్లో నేను ఆయన సజెషన్స్ తీసుకుంటూ అన్నమయ్య జిల్లా ఎంతో వెనకబడి ఉంది. కాన్స్టిట్యున్సీ తమ్మలపల్లి కానీ, రాయచోటి కానీ, పుంగనూరు కానీ అన్ని వెనకబడిన, మదనపల్లి కానీ అన్ని వెనకబడిన ప్రాంతాలే మనకి. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం తరపు నుంచి ఇన్ఛార్జెస్ అందరం ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి మేము ఖచ్చితంగా జనసేన తరపు నుంచి ముందుంటామని ఈరోజు పత్రికాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. అలాగే మా తమ్మలపల్లి నియోజకవర్గం పర్టికులర్ గా తీసుకుంటే మాకు ఎంతో వెనకబడిన ప్రాంతం, దారులు లేవు కరెక్ట్ గా. ఇప్పటికి కూడా ఎంతో వెనకబడి గుంతలమయం అయిపోయిన దారులు. ఇప్పుడు కళ్యాణ్ సార్ పంచాయతీరాజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా రోడ్స్ అవి పడటం జరుగుతోంది. వాటిని ఇంకా ముందుకు మేము తీసుకెళ్లి మా నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్ చేస్తామని జనసేన తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అలాగే దాసన్న గారి అడుగుజాడలో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 5 నియోజకవర్గాలు అందరము ఏకదాటిగా ఉండి మా పెద్ద దిక్కున ఉన్న దాసనతో కలుపుతూ ఆయన అడుగుజాడల్లో నేను ఆయన సజెషన్స్ తీసుకుంటూ